దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సంక్షోభంతో అనేక మంది ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 5 రోజుల కాలం నడుస్తున్నా కానీ ఇప్పటికే అనేక చర్యలు కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ సైతం కూడా చేపట్టింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు, ఎలా చూడాలి? దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయిన పరిస్థితి నెలకొంది, ఎట్లా చూస్తారు? ఇండిగో వాళ్ళు ప్లానింగ్లో మిస్‌మేనేజ్‌మెంట్ ఉండింది. వాళ్ళే క్రూ రోస్టరింగ్ తాలూకా సమస్య వల్ల ఈరోజు చాలా పెద్ద సంక్షోభం మనం ఇండిగో తాలూకా ఆపరేషన్స్‌లో మనం చూసాం. అయితే గత 3 రోజులుగా మినిస్ట్రీ కూడా ఈ యొక్క సమస్య మొదలైన దగ్గర నుంచి కూడా చాలా యాక్టివ్గా అన్ని స్టేక్ హోల్డర్స్ అందరూ దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సంస్థ కానీ లేకపోతే దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ అందరితో కూడా రివ్యూ చేసుకుంటూ ముఖ్యంగా ఒక టాప్ ప్రయారిటీ ఎయిర్పోర్ట్లో ఉండే ప్యాసింజర్స్ మీద లేకపోతే ఎవరైతే ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ అందించాలనే ఆలోచనతో కొన్ని తక్షణంగా చర్యలు కూడా చేపట్టాం. అందుకని ఈరోజు చూసుకుంటే గత 3 రోజులుగా ఉన్నటువంటి సమస్య చాలా వరకు ఈరోజు ఎయిర్పోర్ట్లో మనం తగ్గించుకోగలిగాం. ఎవరైతే ట్రావెల్ చేయకుండా డిలేస్ వల్ల క్యాన్సిలేషన్ వల్ల ఎయిర్పోర్ట్లో ఉండిపోయే వాళ్ళు ఉన్నారో నిన్ననే ప్రధానంగా ఒక డ్రైవ్ పెట్టి వాళ్ళందరినీ ఇమీడియట్గా వాళ్ళ డెస్టినేషన్స్ తీసుకొని వెళ్ళడానికి ఇండిగో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా రీబూట్ చేయించాం. ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎక్కడైతే మనం కెపాసిటీ చేయలేమో వాళ్ళన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి అదే రకంగా ప్యాసింజర్స్ కూడా ముందుగా ఇంటిమేట్ చేసి వాళ్ళకి ఎయిర్పోర్ట్కి రాకుండా వాళ్ళకి ముందుగానే క్యాన్సిలేషన్ తాలూకు వార్త వాళ్ళకి తెలియజేసే విధంగా కొన్ని చర్యలు కూడా తీసుకొని స్టెప్ బై స్టెప్ మాకు ఏదైతే ఫీడ్బ్యాక్ ఎయిర్పోర్ట్స్ నుంచి ప్యాసింజర్స్ దగ్గర నుంచి వస్తుందో దాన్నే ప్రయారిటీగా చేసుకొని ప్యాసింజర్ ఫోకస్డ్ అప్రోచ్తో గత 3 రోజులుగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అహర్నిశలు కూడా దీని మీద కంటిన్యూస్గా చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. సార్, అంటే కంట్రోల్ మీరు ఈ ఇష్యూ జరగని వెంటనే కంట్రోల్ రూమ్ని ఏర్పడేసి ఆ కంట్రోల్ రూమ్ పోయి సందర్శించారు కదా, అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఎట్లా ఉండే? ఎందుకంటే ఇండిగో సంస్థకి ఇప్పటివరకు డీజీసీ ఆదేశాలు ఇచ్చింది స్పష్టంగా. మీరు కూడా ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు, ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని కూడా ఏర్పడిచారు. ఏం చెప్పారు డీజీసీ తరఫున? అటు ఇండిగో సంస్థకి ఎట్లాంటి హెచ్చరికలు పంపించారు? ప్రధానంగా ఈ యొక్క ఇష్యూకి సంబంధించి డీజీసీఏకి ఇచ్చినటువంటి మా క్లారిటీ ఏంటంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు అన్నది పూర్తిగా స్టడీ చేయమని, ఎంక్వైరీ చేయమని వాళ్ళు కూడా మేము ఆదేశాలు ఇచ్చాం. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక ఆర్డర్ కూడా రిలీజ్ చేశారు. సో కమిటీని కూడా ఏర్పాటు చేశారు 4 ఆఫీసర్స్తో. ఆ కమిటీని ఒక 15 days లోపల ఆర్డర్ ఇమ్మని కూడా చెప్పడం జరిగింది. మేము దాన్ని పుష్ చేసి వీలైతే ఒక వారం రోజుల్లోనే రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలని కూడా మేము తెలియజేశాం. సో ఆ రిపోర్టు ఆధారితంగా ఎక్కడ ఏం జరిగిందనేది మనకు పూర్తిగా ఇన్డెప్త్గా తెలిసిన తర్వాత తగినటువంటి చర్యలు ఖచ్చితంగా మినిస్ట్రీ దగ్గర నుంచి మేము తీసుకోబోతున్నాం. మెజారిటీ మొత్తం కూడా ఇండిగోనే పెద్ద ఎత్తున ఫ్లయింగ్, అంటే నడుపుతున్న విమానాలు హైయెస్ట్ శాతం కూడా ఇండిగో వాళ్ళది ఉంది. అట్లాంటి సంస్థ నడుపుతున్నప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలి, కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదని ప్రయాణికులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే డీజీసీఏ మీరు వెంటనే ఆదేశించారు, తక్షణ చర్యలు చేపట్టారు, దాదాపు వారాంతపు సెలవులను కూడా ఎత్తివేశారు. మీ పని చేసినప్పటికి కూడా అటు ఇండిగో సంస్థ నుంచి మాత్రం ప్రయాణికులకు కావచ్చు, టికెట్లు బుక్ చేసుకున్న వారికి కావచ్చు, ఎక్కడ కూడా భరోసా ఇవ్వలేదని కూడా పెద్ద చర్చ నడుస్తుంది. అటువంటి లోపాలు కూడా మా దగ్గరికి వచ్చాయి. ఎక్కడైతే మేము చెప్పిన తర్వాత కూడా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ప్యాసింజర్స్కి సంబంధించి కమ్యూనికేషన్లో లోపాలు ఉండడం, లేకపోతే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత రీఫండ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే క్యాన్సిలేషన్కి సంబంధించి కావచ్చు, దీని గురించి కూడా అక్కడ స్టాఫ్ సరిగ్గా అవైలబుల్గా లేకపోవడం, ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత ఎప్పటికప్పుడు మాకు వచ్చినటువంటి సమాచారాన్ని మేము ఒక ఆదేశాలు ఇచ్చే విధంగా ఇండిగో కూడా తెలియజేసుకుంటూ అలాంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు ఇమీడియట్గా చర్యలు తీసుకొని మా దగ్గర నుంచి కూడా చెప్పడం జరిగింది. ఆల్టర్నేట్గా ఎయిర్పోర్ట్లో మా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఆ జాబ్ మీద పెట్టించి వాళ్ళ తరపున కూడా ఎంతవరకు అవకాశం ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి వాళ్ళ తాలూకా బాధను తొలగించడానికి వాళ్ళ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఇవ్వమని ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్కి, లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఇతరత్ర సిబ్బందికి అందరికీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఒక రకంగా ప్యాసింజర్స్కి ఎన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించవచ్చో అన్ని ప్రయత్నాలు కూడా మేము చేసాం. అయితే మేము చేస్తున్నటువంటి ఎంక్వైరీ ఒక పక్కన అది కూడా అయితే ఈ 3 రోజులు కూడా వాళ్ళ తాలూకా రెస్పాన్స్ ఎలా ఉండింది దాని మీద కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏదైతే ఇండిగో చేసిందో అన్నిటిని కూడా చాలా డీటెయిల్గా స్టడీ చేస్తాం. చేసిన దాన్ని బట్టి తగిన చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఎప్పటిలోపు ఈ ఇష్యూ షార్ట్ అవుట్ అయిపోతుంది, ప్రయాణికులకు సులభంగా ఎప్పుడు కాబోతుంది, అంటే ఎంత సమయంలోపు చేస్తామని చెప్తున్నారు? అంటే మీ శాఖ నుంచి ఎట్లాంటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము పూర్తిగా మండే కల్లా మళ్ళీ రెగ్యులర్ ఆపరేషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వాలని చెప్పి మేము కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం.
అయితే దానితో పాటు ముందుగా ఇప్పుడున్నటువంటి సంక్షోభం నుంచి నార్మల్సీకి తీసుకొని రావడానికి ఒకసారిగా కంటే స్టాగర్డ్ అప్రోచ్గా కెపాసిటీ పెంచుకుంటూ వెళ్ళాలి. నిన్నటితో ఏదైతే ఎయిర్పోర్ట్లో మ్యాక్సిమం ప్రాబ్లం చూసామో అదంతా కూడా మెట్రో సిటీస్ మేజర్గా ఎఫెక్ట్ అయిన మెట్రో ఎయిర్పోర్ట్స్లో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఈ రోజు నుంచి క్యాన్సిలేషన్స్ ఒక సైడ్న పెట్టుకుంటూ ఎంతవరకు మనం ఆపరేషన్స్ చేయగలము. ఇండిగో తాలూకు సంస్థ రోజుకి సుమారు 2200 రూట్లు చేస్తూ ఉంటే ఈరోజు ఒక 1200 రూట్ల వరకు ఈరోజు వాళ్ళు ఆపరేషన్స్ పెట్టుకున్నారు. అలాగే ఈరోజు చూసినటువంటి ఆపరేషన్స్ బట్టి రేపు ఇంకో 300 పెంచడం, అలా పెంచుకుంటూ పోయి మళ్ళీ ఒక 3-4 డేస్లో నార్మలైజేషన్ తీసుకొని రావాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ మా సైడ్ నుంచి మండే కల్లా పూర్తి శాతం నార్మలైజేషన్ తీసుకొని రావాలని ఒక ప్రెషర్ పెడుతూ ఒక ప్లాన్ కూడా వాళ్ళకి అడుగుతున్నాం. అంటే మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు కాబట్టి ఇండిగో సంస్థ పైన కూడా ముఖ్యంగా గతంలో మీ శాఖ తరపున కావచ్చు, డీజీసీఏ కావచ్చు, లేఖ రాసింది కానీ ఎక్కడ వాళ్ళు పట్టించుకోలేదో ఆ లేఖకు సంబంధించిన అంశంలో కూడా స్టాఫ్ని పెంచడం కావచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు టెక్నికల్ ఫాల్ట్ అనేది చాలా అంశాలు చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా టెక్నికల్ సమస్య రాలేదు. కొంత సిబ్బంది కొరత ఉందనేది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నమాట. జాతీయ కథనాలు కావచ్చు, అన్నిట్లలో అదే వస్తుంది. దానిపైన మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మా సైడ్ నుంచి దానికి సంబంధించి ఏవేవి చర్యలు తీసుకోవాలి, గైడ్లైన్స్ ఎలా మారుతున్నాయి, దానికి సంబంధించి ఏ యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా డీజీసీఏ ఎప్పటికప్పుడు వాళ్ళతో సంప్రదింపులు చేసి అనేక సందర్భాల్లో రివ్యూ మీటింగ్లు కూడా పెట్టుకొని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఇదే రూల్స్ మేము అన్ని ఎయిర్లైన్స్కి కూడా చెప్పాం. వేరే ఎయిర్లైన్స్కి ఎక్కడ ప్రాబ్లం రాలేదు, వాళ్ళకి తగినటువంటి చర్యలు తీసుకున్నారు. ఇండిగోలో ఎందుకు వచ్చింది, అది కూడా November 1 నుంచే అవి అమల్లోకి వస్తే 1 మంత్ కూడా సాఫీగా సాగుతూ December 3 నుంచే ఇది ఎక్కువగా ఎందుకు వచ్చింది అనే దాని మీద ఎగ్జాక్ట్గా మనం ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ విషయంలో సూక్ష్మంగా మనం పరిశీలించిన తర్వాత మనకు తెలియబోతుంది. అందుకని ఎంక్వైరీని చాలా పగడ్బందీగా మేము చేస్తాం. ఈ ఇండిగో సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు కూడా కొంత క్యాచ్ చేసుకుంటున్నాయి. దాదాపు వేలల్లో టికెట్ల రేట్లు కూడా పెంచుతున్నారు. దానిపైన నియంత్రణ ఉందో, దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి అంశాలు పునరుద్ధం కాకుండా? ఆ అవకాశం లేకుండానే మినిస్ట్రీ నుంచి ప్రత్యేకంగా ఒక ఆర్డర్ తీసుకొని వచ్చాం. ఏదైతే మిగతా ఎయిర్ ఫేర్స్ కూడా ఉన్నాయో అన్నీ కూడా క్యాప్ చేసుకుంటూ దేశంలో ఉన్నటువంటి ఎయిర్ ఫేర్స్ అన్నీ కూడా రూట్ డిస్టెన్స్ బట్టి 500 కిలోమీటర్స్, 500 to 1000, 1000 to 1500 అండ్ 1500 అబవ్ అన్నీ కూడా క్లాసిఫై చేసుకొని డిఫరెంట్ స్లాబ్స్ పెట్టాం. ఏ రూట్ అయినా సరే ఆ స్లాబ్స్ ఈరోజు పాటించాల్సిందే. మళ్ళీ నార్మల్సీ వచ్చినంత వరకు అన్ని ఆపరేషన్స్ సద్దుమనుగా అయినంత వరకు కూడా ఈ యొక్కది ఆర్డర్ అనేది అమల్లోకి ఉంటుంది. ఇది క్లియర్గా ప్రతి ఒక్క ఎయిర్లైన్ సంస్థకు కూడా తెలియజేయడం జరిగింది. పాటించమని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక డిమాండ్ వస్తుంది. ప్రైమరీ ఒక బేసిక్ ఫేర్ ఉంటుంది, కానీ విమానయాన సంస్థలో ఎందుకు బేసిక్ ఫేర్ ఉండట్లేదు? ఎక్కడి నుంచి అయినా హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయినా, ఢిల్లీ నుంచి పోయినా అదే రూటు, అదే డిస్టెన్స్, కానీ హై ఛార్జ్ పెంచుకుంటున్నారు. 10 రోజుల ముందు టికెట్ తీసుకున్న ఒక రేటు, అదే రోజు వెళ్ళే వారికి ఒక రేటు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి అంశాల్లో చూడనట్టుగా వెళ్ళిపోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. మనం ఒకటి రైల్ ట్రావెల్ కానీ మిగతా ట్రావెల్తో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ ఆపరేషన్స్. ఇందులో చాలా సెన్సిటివ్ ఆపరేషన్స్. ఎయిర్క్రాఫ్ట్ ఫ్యూయల్ బేస్డ్ ఉంటుంది, ఛార్జెస్ రకరకాలైనటువంటి ఛార్జెస్ దీనికి సంబంధించినటువంటి ఉంటాయి. వీటన్నిటిని కూడా చూసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడైతే మనం పెద్ద పెద్ద సెక్టర్స్ చూస్తున్నామో ఎయిర్ ట్రావెల్ తాలూకు, ఏవియేషన్ తాలూకు సెక్టర్స్ అన్నీ కూడా డీరెగ్యులేటెడ్గానే ఇప్పుడు ఉన్నాయి. అన్నీ కూడా నియంత్రించబడకుండా కాంపిటీషన్ పద్ధతుల్లో ఒకరికొకరు చూసుకొని ఒక ఎయిర్ ఫేర్స్ మెయింటైన్ చేయాలన్న పద్ధతుల్లో ఇంటర్నేషనల్గా జరుగుతుంది. అదే అమలు మనం ఇండియాలో కూడా చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లం తాలూకా సమస్య ఎక్కడ వస్తుందని అంటే, మనకి ప్రధానంగా 2 సంస్థలు ఉండడం వల్ల, ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ 2 సంస్థల దగ్గర ఉండడం వల్ల ఈ కాంపిటీషన్ అనేది అంత ఎఫెక్టివ్గా మన దేశంలో ప్లే అవ్వట్లేదు. దానికి సంబంధించే ఇంకా ఎడిషనల్గా మన ఎయిర్లైన్స్ మనం తీసుకొని రావడానికి, ఇంకా ఎడిషనల్గా ఈ కెపాసిటీని పెంచడానికి ప్రభుత్వం తరపు నుంచి, మినిస్ట్రీ తరపు నుంచి అన్ని రకాలుగా మనం చర్యలు తీసుకుంటున్నాం. గత 1 yearగా దీని మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టి ఇంకా ఎక్కువ ఎయిర్లైన్స్ మన దేశంలో ఎలా తీసుకొని రావాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఇండస్ట్రీని ఎలా ప్రమోట్ చేయాలి, లీజింగ్ ఇండస్ట్రీని ఎలా ప్రమోట్ చేయాలి, దీని తరపున గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా మనం చర్యలు తీసుకొని అది ప్రమోట్ చేస్తున్నాం. ఎక్కడైనా సరే అత్యవసర పద్ధతుల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా మినిస్ట్రీ ముందుకు వచ్చి చర్యలు తీసుకొని ఆ ధరలు నియంత్రించడానికి అన్ని చర్యలు కూడా చేపడుతున్నాం. వచ్చిన తర్వాత కూడా ఉడాన్ సేవలను పెంచారు. ప్రతి ఊరు కనెక్టివిటీ ఉండాలి, ప్రతి రాష్ట్రానికి కూడా అక్కడ ఉన్న లోకల్ ప్లేస్లో కూడా కనెక్టివిటీ ఉండాలనేది చర్యలు చేపడుతున్నారు. దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఫ్లైట్ల విషయంలో కావచ్చు, 2 ప్రైవేట్ ప్లేయర్లు ఉన్నారంటారు. ఆ ప్రైవేట్ ప్లేయర్లు ఉండడం వల్ల ఇంకా అధిక ఇబ్బందులు ఉంటాయి కదా. కొత్త వారు వచ్చేందుకు ఆస్కారం కల్పించాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వారిపైన కూడా కొంత కఠిన చర్యలు తీసుకోవాలి కదా. హ్యాజ్ యువర్ శాఖ పరంగా మీరేం చేయబోతున్నారు? ఎట్లా ముందు నుంచి ఇలాంటి అంశాలు తలెత్తకుండా ఎట్లా చూస్తారు? సో ఏబిఎన్ పరంగా కూడా అందరికీ తెలియజేస్తున్నాను.
ఇందులో గవర్నమెంట్ నుంచి ఎక్కడ రెస్ట్రిక్షన్ లేదు కొత్త వాళ్ళు రానివ్వకుండా, కానీ అలాగే ఉన్న వాళ్ళు ఎవరికి రానివ్వకుండా చేయడానికి కూడా ఎక్కడ వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకనంటే మేమే ప్రొయాక్టివ్గా చెప్తున్నాం, ఇంకా ఎక్కువ మంది ఇందులోకి రావాలి, ప్రైవేట్ ప్లేయర్స్ రావాలి, కొత్తగా అవకాశం ఉంటే ఏవియేషన్లో కూడా ఒక ఎయిర్లైన్ స్టార్ట్ చేయండి అని. నేను వచ్చిన తర్వాత కూడా ఒక 3 కొత్త ఎయిర్లైన్స్కి పర్మిషన్స్ ఇచ్చాను. ప్రొయాక్టివ్గా వాళ్ళతో సంప్రదింపులు చేసి ఈ టైంలోనే మీరు స్టార్ట్ చేయాలని చెప్పి ఎంకరేజ్ చేసుకొని మరి 3 పర్మిషన్స్ ఇచ్చాం. ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఎయిర్ క్రాఫ్ట్ తాలూకా అవైలబిలిటీలో ఈరోజు చాలా ప్రాబ్లం ఉంది. దేశం, ప్రపంచం అన్ని దగ్గరలో కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి, కానీ వాళ్ళు తయారు చేసే స్పీడ్కి కానీ డిమాండ్ ఉన్న స్పీడ్కి అక్కడ మిస్ మ్యాచ్ ఉండడం వల్ల మనం అనుకున్న స్థాయిలో ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గరికి రావట్లేదు. సో ఆ మిస్ మ్యాచ్ వల్ల కూడా కొంత ఇండస్ట్రీలో కొంత రకంగా ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఎయిర్లైన్స్ సంస్థలు రావాలి, దానితో పాటు ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మన దేశంలో ఎక్కువ వచ్చే విధంగా చూసుకోవాలి. దీని పట్ల ప్రభుత్వం ఎక్కడా కూడా వేరే ఆలోచన లేకుండా కాంపిటీషన్ని పెంచడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో, ఎన్ని పాలసీస్ తీసుకొని రావాలో అన్నిటిని కూడా మేము అమల్లోకి తీసుకొని వస్తున్నాం. ఊహించని విధంగా కూడా అంటే చాలామంది అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం కావచ్చు, ముఖ్యంగా పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు కావచ్చు, అయ్యప్ప స్వామి భక్తులు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఏమైనా కొంచెం స్పెషల్ అరేంజ్మెంట్ చేసి ఉంటే ముందే బాగుంటుంది. ఇండిగో సంస్థ కనీసం ఇన్ఫామ్ చేయకపోవడం, ఒక మెసేజ్ రూపంలో ఇవ్వకపోవడం. ఎందుకంటే ఈరోజు చాలామంది బుక్ చేసుకున్న వారు కూడా కొంత అక్కడే వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు, మాకు ఎక్కడ కూడా రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అనేది ఇండిగో సంస్థ ప్రధాన ఆరోపణ. దాదాపు 4 రోజుల నుంచి వచ్చే ఆరోపణ కూడా ఇదే. ఎట్లా చర్యలు ఉండబోతున్నాయి, భవిష్యత్తు ఇట్లాంటి సమస్య ఉత్పన్నమైతే ఇంకా కఠినం చేయబోతున్నారా, ఎట్లా ఉంటుంది ఆ రూల్? సో ప్రస్తుతం మనం ఇంకో 2-3 డేస్లో నార్మల్సీ తీసుకొని వచ్చి అన్ని ఆపరేషన్స్ కూడా యథావిధిగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత ఎవరెవరు బుకింగ్స్ చేసుకున్నారో, ఎవరెవరు ట్రావెల్ చేయాలో అన్ని రకాలుగా అది సద్దుమణుగు అవుతుంది. కాకపోతే ఈ లోపల ఎప్పుడైతే ఈ క్యాన్సిలేషన్స్ ఉన్నాయో, కెపాసిటీ తగ్గుతుందో, దానికి సంబంధించి అడిషనల్గా ట్రైన్స్ కూడా అశ్విని గారితో మాట్లాడి ఆయన సహకారం తీసుకొని సుమారు 37 ట్రైన్లు కూడా మనం వేయడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ దగ్గర నుంచి ఏదైతే అడిషనల్గా హెల్ప్ తీసుకొని అవసరమైతే బస్సులు కానీ లేకపోతే లోకల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఇంకేమైనా చర్యలు తీసుకోవాలనంటే ఎయిర్పోర్ట్ తరపున కూడా మేము తీసుకుంటున్నాం. సో అందరి దగ్గర కూడా సమిష్టిగా ఈ యొక్క ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి అందరి స్టేక్ హోల్డర్స్ని కూడా పిలిపించి అన్ని విధాలుగా సొల్యూషన్ ఓరియంటెడ్ అప్రోచ్తో ఈ 3-4 డేస్ ఏదైతే మనం ఈ సంక్షోభం చూస్తున్నామో ఇందులో ఎఫెక్ట్ అయిన వారికే ఇమీడియట్గా మనం ఊరట కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. యాజ్ అండ్ వెన్ ఆపరేషన్స్ ఇంకో మనం 3-4 డేస్లో ఆపరేషన్స్ కూడా స్టెబిలైజ్ అవుతాయని ఏదైతే చెప్తున్నా అది అయిన తర్వాత యథావిధిగా మార్కెట్ అంతా కూడా కొనసాగుతుంది. ఆందోళన చెందిన ప్రయాణికులకు ఏం చెప్తారు, ఎస్పెషల్ ఎయిర్ ట్రావెలర్స్? ఆందోళన చెందిన ప్రయాణికులు, ముఖ్యంగా ఈ యొక్క సంక్షోభంలో ఇబ్బంది పడినటువంటి వారందరికీ కూడా మినిస్ట్రీ తరపున ఒక భరోసా ఇస్తున్నాం. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మినిస్ట్రీ మీ తరపున నిల్చొని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి, అది ఇండిగో సంస్థ అయినా ఇతరత్ర సంస్థలైనా సరే మీ తరపున నిలబడుతూ మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి సంబంధించే గత 3 రోజులుగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా ప్యాసింజర్స్కి సంబంధించినటువంటిదే. ప్రయాణికుల తాలూకా రీఫండ్ కానీ, రీబుకింగ్ కానీ, లేకపోతే బ్యాగేజ్ క్లెయిమ్ విషయంలో కానీ ఇలాంటి ఏ సమస్య ఉన్నా సరే చాలా డెప్త్గా ఆలోచించుకొని దాని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇండిగోకి, ఎయిర్పోర్ట్ వాళ్ళందరికీ కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా రీఫండ్ కూడా ఏ ప్రశ్నలు కూడా అడగకుండా రీఫండ్, క్యాన్సిలేషన్ అన్నీ కూడా అమలు చేయాలని చెప్పి రేపు 8 గంటల లోపల ఈ ఇష్యూస్ అన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పి కూడా ఇండిగోకి మేము ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 48 గంటల్లో వాళ్ళ తాలూకా బ్యాగేజ్ కూడా ఇంటికి చేర్పించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అది మినిస్ట్రీ తరపున థరోగా ఆ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా కూడా మా తరపున మేము దాన్ని ఫాలోఅప్ చేస్తాం. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఎవరైతే కాస్త ఇబ్బంది పడ్డారో అదంతా కూడా చాలా బాధ కలిగింది మాకు కూడా అవన్నీ కూడా చూసినప్పుడు. కానీ ప్రభుత్వం తరపున అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని అలాగే ఎంక్వైరీని కూడా చేసి ఎవరైతే ఇంత సంక్షోభానికి గురి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సంస్థలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను కూడా మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్పేది. ఓవరాల్గా ఎక్కడైతే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారికి సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు కూడా చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా రిఫండ్ విషయంలో రేపు సాయంత్రం అంటే రేపు రాత్రి వరకే రిఫండ్ని పూర్తిగా కూడా ఇవ్వాల్సింది కూడా ఇప్పటికే విమానయాన సంస్థలకు కూడా ఆదేశాలు జారీ చేసిన అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఖచ్చితంగా మంత్రిత్వ శాఖ తరఫున అండగా ఉంటామని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామనే అంశాన్ని కూడా చెప్తున్నారు. డీజీసీఏకి సంబంధించి ఇప్పటికే ఇండిగో కావచ్చు, ముఖ్యంగా ఇండిగోలో ఎవరైతే దీనికి ఇబ్బందులు కారణమయ్యారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిశాంత్ దుబేతో సతీష్ ఏమనేంద్రవతి, న్యూఢిల్లీ.